వెహికల్‌లో అందరం ఎక్కడం జరిగింది. వెహికల్‌లో ఎక్కిన తర్వాత మేము గోవా నుండి డైరెక్ట్‌గా లాకాబానా రిసార్ట్‌కి వెళ్ళడం జరిగింది. ఈ రిసార్ట్‌లో మీకు అక్కడ వెహికల్స్ కనబడుతున్నాయి. ఆ వెహికల్స్ మనకు అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం లాకాబానా రిసార్ట్ ఇది. ఈ రిసార్ట్ లోపల మనకు రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఆ రూమ్స్ లోపల రెంట్ అనేది 3 టైప్స్ ఉంటుంది. డీలక్స్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, మామూలు ఉంటుంది. 12,000 నుండి 14,000 వరకు ఉంది ఒక రూమ్‌కి రెంట్. ఇది మొత్తం టోటల్‌గా లాకాబానా రిసార్ట్ అనేది ప్రైవేట్ రిసార్ట్. అంటే ఈ రిసార్ట్‌కి ఆనుకొని ఒక బీచ్ ఉంటుంది మనకు. ఇప్పుడు మనం రిసార్ట్ లోపల ఉన్నాం. రిసార్ట్ లోపల మనకు వ్యూ అనేది చాలా బాగుంటుంది. కొబ్బరి తోట, తర్వాత ఎటు చూసినా కానీ పచ్చదనంతో చెట్లు. తర్వాత ఈ రిసార్ట్‌లోనే మనకు ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఆ రెస్టారెంట్‌లోనే మనకు అవైలబుల్‌గా అన్ని ఫుడ్ అనేది అన్ని ఆల్ టైప్స్ ఫుడ్ అనేది మనకు అక్కడ దొరకడం జరుగుతుంది. 24 అవర్స్ మనకు ఫుడ్ అనేది దొరకడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రూమ్ నుండి కాల్ చేసినా కానీ మనకు రూమ్‌కి కూడా 24 అవర్స్ ఫుడ్ అనేది రావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఎదురుగా కనబడేది బీచ్. ఇదంతా రిసార్ట్. ఈ రిసార్ట్‌కి ఆనుకొనే మనకు బీచ్ ఉంది. ఈ రిసార్ట్ లోపలనే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ పూల్ దాదాపుగా మనకు సీకి ఆనుకొనే ఉంటుంది. అంటే స్విమ్మింగ్ పూల్ చేస్తుంటే మనము సముద్రం ఒడ్డున ఉన్నట్టే ఉంటుంది. సముద్రంను కూడా చూసుకుంటూ మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నాం మనం రిసార్ట్ లోపల స్విమ్మింగ్ పూల్ని. ఈ స్విమ్మింగ్ పూల్లో మనకు కూర్చోవడానికి చైర్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఈ చైర్స్ పైన కూర్చున్నా కానీ మనము సముద్రంని చూస్తుంటాం. మనకు కనబడేదే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ మనకిప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లోపల ప్రతి ఒక్క ఐటెం మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఏది ఇండియా లోపల ఏ రకమైన ఫుడ్ అయినా కానీ మనకు అవైలబుల్‌గా ఉంటుంది. బేకరీ టైప్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అదేవిధంగా మనకు ఇప్పుడు చూస్తున్నాం మనము ఈ బీచ్ అంటే ప్రైవేట్ బీచ్. ఇది సముద్రం ఆనుకొనే ఉంటుంది ఈ బీచ్. బీచ్ అనేది చాలా బాగుంటుంది. మేము వెళ్ళినప్పుడు సముద్రంలో వేవ్స్ చాలా ఉండే. మనం చూస్తున్న కొబ్బరి తోటలు ఇవన్నీ దీనికి ఆనుకొనే ఉంటుంది. ఈ రిసార్ట్‌కి ఆనుకొనే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు సముద్రంలో వేవ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి సముద్రం లోపలికి వెళ్ళనివ్వలేదు ఎవరిని. అంటే మేము సముద్రం ఒడ్డు నుండే దాదాపుగా చూడడం జరిగింది. మార్నింగ్ టైంలో కొంచెం సముద్రం లోపల వేవ్స్ తక్కువ ఉండే. అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది. వర్షం అయితే చాలా ఉండే. మేము వెళ్ళినప్పుడు వర్షం బాగా పడ్డది. వర్షం మొత్తం డైలీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా వర్షమే ఉండే. దాదాపుగా బయట వెళ్దామన్నా కానీ వర్షంతో మొత్తం నిండిపోయింది. ఒకవేళ మీకు టూర్ కావాలి, ట్రావెలింగ్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి, మా ఛానల్ని సంప్రదించండి. మీకు రిసార్ట్ కానీ, ఫుడ్ కానీ, ఫ్లైట్ టికెట్ కానీ, బస్ టికెట్ కానీ, మీకు ఏదైనా ట్రైన్ టికెట్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే రిసార్ట్ను కూడా మేము బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇదండి మా ఛానల్లో మేము మీకు గోవా టూర్ని చూపెట్టడం జరుగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్ని.